నిజమైన కొయ్యదొరని ఎలా గుర్తించాలి? నిజమైన కొయ్యదొరను గుర్తించాలంటే దానికి ఏమి గుర్తింపులు ఏమి ఉండవండి. మన మనస్తత్వం బట్టి ఉంటుంది. ఒక జాతికి అనేది ఒక గుర్తింపు ఏ జాతికి ఉండదు. ఒక జాతికి అనే గుర్తింపు ఏ జాతికి ఉండదు. మా కోయ జాతికి చెందిన వాళ్ళు అందరూ జ్యోతిష్యం చెప్తున్నారు అన్నమాట ఉంటుంది. కొంతమంది ఉద్యోగాలు చేసుకునే వాళ్ళు ఉన్నారు, పెద్ద పెద్ద పదవుల్లో ఉన్నారు, ఎవరి పని వాళ్ళకు ఉంటుంది. కాకపోతే కొంతమంది పూజలో దిగుతారు. కోయరాజులు అనేవాళ్ళు అమ్మవారి అనుగ్రహం, ఆ జాతికి దైవ అనుగ్రహం, సమ్మక్క సారక్క అనుగ్రహం పూర్వకాలం నుంచి ఉంది. ఆ అనుగ్రహం చెందిన వాళ్ళు కొంతమంది ఈ పూజ సేవకు వస్తుంటారు. కొంతమంది అది ఇచ్చిపెట్టుకొని చదువుకున్న వాళ్ళు, ఉద్యోగం చేసుకున్న వాళ్ళు అన్ని జాతుల్లో ఉన్నట్టుగా ఈ జాతి మా జాతిలో కూడా ఉంటుంది. ఇప్పుడు మీరు నిజమైన కొయ్యదొర అంటారా, లేకపోతే వీళ్ళు మీరు కూడా బురిడి బాబా లెక్కేనంటారా? బురిడి బాబా అంతా కాదండి, బురిడి బాబా అనేది కాదు మాది. అయితే చెప్పారు ప్రేమ సమస్యలున్నా సంతానం సమస్యలున్నా కానీ మీ దగ్గరకు వస్తే క్లియర్ అవుతుంది అంటున్నారు కదా, మరి ఇంకా డాక్టర్లు ఎందుకు ఉండటం? అదే అండి, మా దగ్గరికి వస్తే అందరికీ నేనేం చెప్పలేం కదండి. డాక్టర్లు కొరత చెప్పలేం కదా, కొర చెప్పలేము డాక్టర్లు. వాళ్ళు పెద్ద పెద్ద వాళ్ళు. కాకపోతే మా దగ్గరికి వస్తే కొన్ని దుష్టగ్రహాలకు ఉంటాయండి. ఆ దుష్టగ్రహాలు ఏంటో విముక్తి చేసి సంతానం కలిగే ఛాన్స్ ఉంటుంది ఎక్కువ శాతం. కొంతమందికి నాటు మందులు వేస్తుంటాం అంటారు కదండి. నమ్మికే తొక్కితే రాయి మొక్కితే దేవుడు. నమ్మకంతో గడ్డి పరకిచ్చినా కూడా అది అనుగ్రహంతో బాగుపడిపోతుంది. అదే అంటే గడ్డి పరక ఇచ్చే బాగుపడుతుంది. అన్ని గడ్డి పరకలు తీసుకొచ్చుకుంటే అది ఫలితంలో ఉండదు కదండి. వసగల్ల ముచ్చెంబు ఒక్కడైనా చాలు, కానిదాళ్ళు గంపడేలా అంటారు. అట్లక్క కొన్ని విషయాలు అనేది గురి ఎక్కడ ఉంటే గుణం అక్కడే ఉంటుంది. అది ఎందుకంటే ఈరోజు సాఫ్ట్వేర్ జాబులు చేసుకునే వాళ్ళు కూడా ఈ కొయ్యదొరలుగా ఆఫీస్ తెరిచిన వాళ్ళు అంత సంపాదించలేకపోతున్నారు. అది దాని గురించి నేను అడిగేది. ఇప్పుడు ప్రేమ పెళ్లిళ్ళు సంతానం అన్ని నెరవేరుస్తూ అంటారు, ఇంత అమౌంట్ తీసుకుంటారు, అంత అమౌంట్ ఖర్చు అవుతుందా మీ పూజలకి? కొంతమంది పూజలకు అవుతుందండి. కాకపోతే వాళ్ళు సంపాదించేంత వీళ్ళు సంపాదించిన ఉట్టి మాట. ఎవరి సంపాదన వాళ్ళకే ఉంటుంది. ఇది మా లైన్లో వచ్చి మాకు సంపాదన, నాకు అనేది సంపాదన అంతా పెద్ద ఏదో ఇస్తుంటారు, తింటుంటాం, పోతుంటాం అంతే తప్ప దీన్ని బట్టి ఇండ్లు కట్టుకోవడాలు, కోట్లు కట్టుకోవడాలు అదంతా మాకేముంటుంది. సంపాదన గురించి చేసేది కాదండి. ఇది మా కుల వృత్తి పూర్వకాలం నుంచి వచ్చింది. మా పూర్వకాలంలో ఎట్లంటే అమ్మవారి పూజ కాడ సమ్మక్క జాతర వచ్చి 3 సంవత్సరాలు ఒకసారి అంట. అంటే 2 సంవత్సరాలు వెళ్ళి 3వ సంవత్సరం స్టార్ట్ కావడమే వస్తుంది. మా ఒక వాయిదా అంటాం, మేము ఊళ్ళ మీద పడిపోతుంటాం. 3 సంవత్సరాలు ఒకసారి మాది కూడా అమ్మవారి జాతర అప్పుడే మేము ఆ ఊరు వస్తాం. అట్లా కొన్ని సంవత్సరాలు జరిగింది. ఆ తర్వాత ఇక ఎట్లా బయట ఊరు బతుకు తెరువు కోసం పోయినప్పుడు మేడారం వదిలి పక్కన ఏరే ఊరిలో సెట్ కావచ్చు. ఇక అట్లా 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు ఉండి ఇక అక్కడి నుంచి మళ్ళీ తిరిగి రావాలంటే కొంచెం మనసుకి ఎవరికైనా కొంచెం కష్టం ఉంటుంది. ఇక అప్పుడు జాతరకి అయితే ఖచ్చితంగా మేడారం వెళ్ళి దండం పెడుతున్నాం. మిగతా అప్పుడు వారానికి 10 రోజులకి 10 ఇన్ని ఉండదు. అది ఇందులో ఒకసారి ఉండదు. ఇంతకుముందు మేడారం జాతర అనేది 2 సంవత్సరాలు ఒకసారి. అప్పుడే జనం ఉంటారు అక్కడ. ఇక మిగతా టైంలో జనం ఉండరు. నైట్ అక్కడ ఏమి ఉండదు అక్కడ. మొత్తం ఇంతకుముందు కాలంలో గుడ్డెరుగులు గట్టి తిరిగే అంటారు ఒక 30-40 సంవత్సరాల ముందు. ఇప్పుడు ఎనీ టైం జనం ఉంటారు. అట్లక్క మేమనేది కూడా మేడారం మాది పూర్వీకం, ఇంతకుముందు ఉన్నాం. కానీ ఇప్పుడైతే మేడారం సెట్లు కాదు, వేరే ఊర్లో ఉంటాం. ఇప్పుడు చాలా మంది జ్యోతిష్కులు ఉన్నారు, హస్త సాముద్రికం చూసేవాళ్ళు ఉన్నారు. వాళ్ళ విద్యకి మీ విద్యకు ఉన్న తేడా ఏంటి? హస్తసాముద్రిక అనేది చదువుకొని చెప్పేది ఉంటుందండి. కాలేజీలో ఉండేదానికి చదువుకునేది ఉంటుంది. మాది అనేది అమ్మవారు వాకుతో చెప్పేది. ఇప్పుడు మీకు చెప్తాం చూడండి, మీ గురించి తలుచుకుంటాం, కొన్ని విషయాలు అమ్మవారు దండం పెడతాం, కొన్ని అమ్మవారు మాకు కొన్ని విషయాలు చెప్తుంటుంది, అది చెప్తాం. మళ్ళీ తర్వాత నువ్వు చెప్పిందే మళ్ళీ నాకు చెప్పంటే మా మైండ్లో ఉండదు. అది నేను తలుచుకొని చెప్పేది అయితే నేను అదే చెప్తాను. ఒకటి ఉంటే ఒకటి ఉండదు. అది మీకు చెప్పేటప్పుడు మీ జాతకం చూసేటప్పుడు మీ గురించి కొన్ని విషయాలు చెప్తాం. మీ చేతి రేఖలు, ఈ పంచాంగాలు ఇవి చూసి చెప్పేది తక్కువ. మరి పంచాంగం పెట్టుకున్నా మొక్కం చూసి చెప్తూ ఇట్లా మీరు చదువుకున్న వాళ్ళు ఏంటంటే మరి నేను ఏ రోజు పెట్టిన చెప్పు అంటారు. ఇక దానికని చూసి చెప్పాల్సి వస్తుంది, రాసి చెప్పాల్సి వస్తుంది, నక్షత్రం చెప్పాల్సి వస్తుంది. మేమనేది మా కోయ జాతి అనేది ఏంటంటే ఈ రాసులు నక్షత్రాలు చూసుకునేది ఇది ఉండదు. మళ్ళా ముహూర్తాలు చూసి పెళ్లి చేసేది ఉండదు. జాతకాలు కలిస్తేనే పెళ్లి చేస్తున్నది ఉండదు. మాది 9 ఒక్కలు 9 ఆకులు. మా కట్నం అనేది అదే. పిల్లవాళ్ళకి ఇవ్వాలి, అమ్మాయి వాళ్ళకి కట్నాలు కానుకలు ఉండవు. ఇక మా లెక్క అనేది మా బాణి అది వచ్చింది. ఇక ఇప్పుడు కాలంలో కొంచెం ఏదో ఉన్నోళ్ళు ఉంటారు, లేని వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ బుద్ధి పుట్టింది వాళ్ళు పెట్టుకుంటారు. అది కట్నం అడిగి పెళ్లి చేసుకునే విధానం మా దాంట్లో లేదు. కట్నం అనేది లేదు. అట్లా 9 ఒక్కలు 9 ఆకులు అబ్బాయి వాళ్ళు అమ్మాయి వాళ్ళకి ఇస్తారు. అదే కట్నం. 9 రూపాయలు. అది గురుగారు మీది ప్రాపర్ ఎక్కడ? అసలు మీ కొయ్యదొరలు అందరూ ఎక్కడ ఉంటారు? కొయ్యదొరలు అందరూ ఒక దగ్గర ఎట్లా ఉంటారండి? అది కొంతమంది భద్రాచలంలో ఉంటుండ్రు,
కొంతమంది భద్రాచలం పక్కన సారపాక కొమ్ముగ్గు. అంటే నేను ఏమంటున్నానంటే ఏ జిల్లాలో మీరు ఎక్కువ విస్తరించున్నారు? ఒక జిల్లాలో ఉండదండి, ఒక క్యాస్ట్కి ఒక జిల్లాలో ఉండదు కదా. కొయ్యదొరలో అడవి ప్రాంతంలో ఎక్కువగా ఉన్నాం ఇంతకుముందు. ఇక ఇప్పుడు కాలంలో ఏంటంటే అడవి ప్రాంతాల్లో కొంతమంది ఇక ఒకసారి మనం బయటికి పోయి వచ్చిన తర్వాత తెలుస్తుంటుంది కదండి, ఇక్కడ మనకు సౌకర్యాలు తక్కువ ఉన్నాయి అంటే మనకు సౌకర్యం ఉన్న కాడికి వెళ్తుంటాం అంతే తప్ప ఒకే ఊరు ఏ కోయిదారో లేవు. అన్ని ఊర్లలో ఉంటున్నారు. ఈ ఊర్లో ఉన్నారు, హైదరాబాద్లో ఉన్నారు, వరంగల్లో ఉన్నారు. పూర్వీకులు ఎక్కువ శాతం వచ్చి మేడారం, భద్రాచలం. అసలు మీ విద్య నేర్చుకోవాలంటే ఎంత సమయం పడుతుంది? ఎలాంటి గురువులు ఉంటారు? ప్రత్యేకమైన వేద పాఠశాల లాగా మీకు కూడా ఒక పాఠశాల లెక్క ఉంటుందా, లేకపోతే ఎట్లా అసలు ఆ విద్య నేర్చుకోవటం? ఇది పాఠశాల కాదండి. ఈ విద్య అనేది చిన్న వయసులో గురువు, మా గురువు పేరు అనేది వేదానంద పిల్లప్ప స్వాముల వారు. ఆ వేదానంద పిల్లప్ప స్వాముల వారు మాకు విద్య వచ్చి ఈ రకంగా చెప్పును అని చెప్పడు. వచ్చిందా? అమ్మవారు పసర ఉంటుంది, మా చెట్టు పసర పోస్తుంది తెలిసిందా? ఆ చెట్టు పసరలో కొన్ని మనసుకు దైవ పూజ చేసి అమావాస్య రోజు, సూర్యగ్రహణం రోజు, ఇటువంటి రోజు కొన్ని విద్యలు చెప్తుంటారు, కొన్ని ఉపదేశాలు అంటారు. అవి చెప్పినప్పుడు మాకు కొన్ని దైవ దృష్టి ద్వారా కొన్ని తెలుస్తుంటాయి చాలామందికి. ఇట్లా అందరికీ తెలియదు, అందరికీ పోసుకుంటూ కూర్చోడు ఆయన తెలిసిందా? ఆయన వచ్చి ప్రియ శిశువులు ఉంటారు కొంతమంది అట్లా. మీకు పూర్వీకులు మా కులదైవం అమ్మవారు సమ్మక్క సారక్క కదండి. సమ్మక్క సారక్కేనా? అయితే ఎన్ని సంవత్సరాలు పడుతుంది ఒక మనిషి నార్మల్ గా కొయ్యదరగా ఎదిగి ఇట్లా ముఖం చూసి జాతకం చెప్పే స్థాయికి రావాలంటే ఎంత టైం పడుతుంది? ఇది టైం బట్టి ఈ టైంలో చెప్పాలని ఉండదండి. చిన్న వయసు నుంచే మా నాన్న, మా తాత అందరికి ఇదే మాకు. అట్లా వచ్చినప్పుడు మాకు ఒక ఈ పూజలు అంటారు, ఆదివారం ఏం పూజలు చేస్తారు మీరు? గురువు గారు ఉపదేశం అంటారు, గురుపదేశం అంటారు. ఆ గురుపదేశం పూజ చేసి ఆదివారం అమావాస్యలు కొన్ని అదే గురువు గారు నేను ఏమంటున్నానంటే కొన్ని చేస్తాం, పూజ చేస్తాం అంటున్నారు. ఎలాంటి పూజ చేస్తారు? సమ్మక్క సారక్కకి మేకపోతులు కోస్తుంటాం తెలిసిందా? నవధాన్యాల మంతరిచ్చి పూజ చేసి కడతారు. కొన్ని విషయాలు ఏంటంటే నూనె ఉంటుంది, నూనె మంతరిచ్చి నెత్తిని తలకాయకి రాస్తారు. ఆ గురువు గారు ఆదివారం అమావాస్యలు అట్లా చేసిన తర్వాత కొన్ని ఉపదేశాలు మనకు తెలుస్తూనే ఉంటాయి ఆటోమేటిక్గా. అదే ఎట్లా మంత్రం అంటే ఎట్లా? మన బ్రాహ్మణ మంత్రం కాదండి, దేవుడి దగ్గర మంత్రం అనేది అమ్మవారు ప్రార్థిస్తున్నాయి. అది దేవుడి దగ్గర దండం పెట్టేటప్పుడు ఆ గురువు గారు కొన్ని మాటలు చెప్తుంటారు, ఈ రకంగా దండం పెట్టు, ఈ మాట చెప్పు ఆయన చెప్తారు, ఆయన ప్రకారం మనం చెప్పాలి. మీరు కొయ్యదొరలు చాలా మంది ముఖం చూసి మనిషి జాతకం చెప్తుంటారు కదా, ఇప్పుడు ఆయన జాతకం చెప్పండి, మా కెమెరామెన్ జాతకం చెప్తాంలే. చెప్పండి. నేను ఏమంటే చెప్పండి గురువు గారు. చెప్తామండి. ఇప్పుడు మీరు చెప్పమని చెప్తే అది చెప్పేది నోట్లో చెప్పేది కాదు కదా, దానికి కొన్ని ఇష్యూస్ ఏ ఉంటాయి, నిదానంగా చెప్పాల్సి వస్తుంది. మీకు ఇది అయిపోయిన తర్వాత మనం చెప్తాం, మీకు వినండి, నీకు చెబుతాం, ఆయన చెబుతాం, ఎవరికి చెప్పండి అలా చెప్తాం. ఇప్పుడు మీరు చెప్పమన్నారు, ఓకేలే కాబట్టి ఇది నేను చదువు చెప్పేది అయితే 5 నిమిషాలు చెప్పేయచ్చు, అట్లా కాదు కదండి. నిదానం ఉంటుంది, దానికి విధానం ఉంటుంది తెలిసిందా? దాని ప్రకారంగా మీకు చెప్తాను. చాలా మంది కొయ్యదొరలు అంజనం వేస్తుంటారు కదా, అంజనం ఎలా వేస్తారు అసలు? అది ఏం విద్య? దాన్ని అంజనం అనేది ఒక కాటుక ద్వారాగా తయారు చేస్తారు. మీ ఇంతకుముందు ఇంటర్వ్యూలో కూడా చెప్పాను, అది కొన్ని దిక్కులు తెచ్చే ప్లేసులు ఉంటాయి. అవి ఎక్కడి నుంచి తీసుకొస్తారు? అది చెప్తుంటే కదండి, దానికి ఇది ఉంటారు కదా, మనం శవం కాలుస్తారు కదా, కాలిస్తే ఇట్లా మనకు ఒక పందిరి లెక్క ఉంటుంది. ఇప్పుడు అయింది, ఇంతకు ముందు కాలంలో చెట్లకి వేసేవాళ్ళు, చెట్ల కింద పెట్టి కాల్చేస్తుంటారు. ఈ పందిరి లైన్ ఉంటుంది కదా, దానికి పైన చివరికి ఈ కాలిన శవం ద్వారా ఒక కాటికలకు అంటుకుంటుంది శవం, మసి అంటారు కదా, ఆ మసి తీసుకొచ్చి ఇంకా 2-3 గోరోజనం అని ఇంకోటి ఉంటాయి, అవన్నీ కలిపి తయారు చేసి చూస్తారు. అది ఎప్పుడు పడితే అప్పుడు చూడండి, అది చూసే విధాన టైంలో చూస్తాం. అది ఏ టైంలో చూస్తుంటారు అంజనాన్ని? అదే అమావాస్య రోజు, సూర్యగ్రహణం రోజు, పౌర్ణమి రోజు వచ్చిందా, ఇటువంటి టయాల్లో చూస్తుంటారు. పూజ చేసే ఒక మనిషికి దుష్టగ్రహ ఉన్నదంటే వాళ్ళ పేరులో చూస్తారు దాన్ని. ఆదివారం రోజు ఇటువంటి రోజుల్లో చూస్తుంటారు. అంటే ఎక్కడ పడితే అక్కడ వేసుకొని చూసేది ఉండదు. ఇప్పుడు తమలపాకు మీద నల్లటి రాస్తారు కదా, అందులో మీకు కనపడుతుంది ఏముందా? కనపడుతుంది. ఎట్లా? టీవీ స్క్రీన్ కనపడుతుంది, టీవీ స్క్రీన్ లా కనపడదు, అమ్మవారు వాక్ కూడా కనపడుతుంది. అది కన్ను రెప్ప కొట్టకుండా చూడాలంటుంది దాన్ని. అష్టదిగ్బంధనం కొయ్యదొరలు చేస్తే తిరుగుండదని చాలా మంది చెప్తున్నారు. అసలు ఏంటి మీ విద్య? అష్టదిగ్బంధనం అనేదండి, ఇంటికి దుష్టశక్తి రాకుండా దైవశక్తి వచ్చేటట్టుగా, ఆ దైవశక్తి ఈ కుటుంబాన్ని కాపాడేటట్టుగా అష్టదిగ్బంధం 8 రకాలు ఉంటాయి. మనకు ఒక ఇల్లు అయినా ఒక స్థలమైనా ఏదైనా కూడా 8 దిక్కులు ఉంటాయి. తూర్పు, పడమట, ఉత్తర, దక్షిణ. ఇది కాదు,
ఈశానం, నైరుతి, వాయువు, అగ్ని ఇవన్నీ ఉంటాయి. ఈ 8 దిక్కులకి దానికి దిగ్బంధన చేస్తాం. చేసిన తర్వాత ఆ ఇంటికి క్షేమం గురించి కొన్ని పూజలు చేస్తాం. అప్పుడు ఆ ఇంట్లో ఉన్న దుష్ట శక్తులను పట్టి తీసి బయట పడేస్తాడు. ఆ ఇంటికి అష్టదిగ్బంధం చేస్తే ఆ ఇంటికి అనుకూలంగా జరుగుతుంది. ఎక్కడైనా కరెక్ట్. ఆదివాసి వైద్యం గురించి చెప్తున్నారు చాలామంది. ఇప్పుడు చాలామంది కొయ్యదారులు కూడా మూలికలు ఇస్తున్నారు. అవి తీసుకోవడం వల్ల కొంతమందికి నయమైందని కూడా నేను విన్నా. అసలు ఏంటి ఆ వైద్యం యొక్క ప్రత్యేకత ఏంటి? నాటు వైద్యం మా పూర్వీకుల నుంచి నాడి చూసి మందులు ఇస్తుంటారు. ఓకే. మీ నాడి చూస్తే మీ ఒంట్లో ఏం ప్రాబ్లం చెప్పగలుగుతాం. మ్యాక్సిమం నాడి చూస్తే మ్యాక్సిమం చెప్పగలుగుతాం. మొత్తం చెప్తున్నాను కాదు. మీ ఒంట్లో వాయువు, గ్యాసు ఇటువంటి ప్రాబ్లాలు ఏమున్నాయని చెప్పి దానికి తగ్గ మందులు ఇస్తుంటాం. మూలిక మందులు, చెట్ల పొడులు, ఆ చెట్ల పొడులు ఇస్తే తగ్గుతుంది. కాకపోతే మూలిక వైద్యం కొంచెం నిదానమైంది, టైం తీసుకుంటుంది, ఇక్కడ కరెక్ట్గా తగ్గుతుంది. ఎలాంటి మూలికలు వాడుతుంటారు మీరు? మేము వచ్చి అశ్వగంధ, బీదరగంధ, మళ్ళా తర్వాత కరక్కాయలు వాడుతాం. మాసికాయ, చెమ్మకాయ ఇట్లాంటి చెట్లు ఉంటాయి. మన ఉత్తరైన చెట్టు ఉంటుంది, కొండపిండి ఆకు ఉంటుంది. కొండపిండి ఆకు అనే చెట్టు వచ్చి ఎంతలా రాయి, మన కిడ్నీలో స్టోన్ ఉంటుంది కదా, ఎంతలా స్టోన్ అయినా దాన్ని పని తీసేస్తాం. ఈ అశ్వగంధ, ఈ మళ్ళీ బీదరగంధ, ఈ నీరు ముల్లి, ఇట్లాంటివి కొన్ని ఉంటాయండి. గొబ్బి గింజలు అంటుకోండి. అవన్నీ తీసుకుంటే కొంతమందికి శక్తి నరాలు కొంచెం తగ్గుతుంది. స్త్రీ సంభోషణ గురించి కొంచెం శక్తి నరాలు వాటికి ఇస్తే కరెక్ట్ పనిచేస్తాయి. ఒకటి ఇస్తే దేనికి పనికిరాదు. దాంతోపాటు కొన్ని కలిపి ఇవ్వాలి. కొంతమంది మొలలకి ఉత్తరైన చెక్ చేసి, ఉత్తరైన ఆకు ఉంటుంది కదా, ఉత్తరైన తెలుసునా మీకు? తెలుస్తుంది. ఉత్తరైన ఆకు సీదరకి ఎలర్జీ ఉంటుంది కదా, దానికి పిప్పి ఆకు అనేది ఉంటుంది. దాంతోపాటు ఇంకో 2 ఆకులు ఉంటాయి. ఆ పిప్పి ఆకు అటువంటి కొన్ని ఇంకా చాలా ఉన్నాయి. తను చూస్తూనే ఉంటే తెలుస్తుంది. జుట్టుపుట్టు అడవిలోకి పోతే కనపడే ప్రతి ఏరు ఒకదానికి పనిచేస్తుంది, కానీ దాన్ని తెలుసుకోవాలి. ఒక్కొక్క చెట్టు ఒక్కొక్క దానికి ఖచ్చితంగా పనిచేస్తుంది. దాన్ని తెలుసుకుంటే ఖచ్చితంగా పనిచేస్తుంది. ఇప్పుడు మనం తినే పదార్థాలలో మన కిడ్నీ ఇప్పుడున్న కాలఘట్టాన్ని బట్టి ఎక్కువగా వచ్చే ప్రాబ్లం కిడ్నీ ప్రాబ్లం. ఆ కిడ్నీ ప్రాబ్లం రాకముందే మనం రాకుండా చేసుకోవచ్చు జనాలు ఎవరైనా. ఎట్లంటే సొరకాయ, అది వారానికి కనీసం 3 సార్లు సొరకాయ ఫ్రైయో, సొరకాయ పప్పు, సొరకాయ వేసుకొని కూర డైలీ తిన్నా కూడా మంచిది. ఆ సొరకాయ కరెక్ట్ కిడ్నీ ప్రాబ్లం ఉన్న అతను సొరకాయ తింటే కరెక్ట్ ఒక 20 రోజులు తిన్న తర్వాత మళ్ళీ అతను చెక్ చేసుకుంటే ఖచ్చితంగా డిఫరెంట్ కనబడుతుంది. కిడ్నీ ప్రాబ్లం ఉండే ఎవరైనా సరే, కిడ్నీ ప్రాబ్లం ఉన్నోళ్ళే తినాలని కాదు, లేని వాళ్ళు తిన్నా కూడా అది రాకుండా మనకు దాంట్లో ఉన్న శక్తిని, వ్యాధి నిరోధక శక్తి పెంచుతుంది. దానికి తగ్గట్టు ఇది ఆదివాసి వైద్యంలో కిందకి వస్తుంది. సొరకాయ అనేది కూడా ప్రతి ఒక్క మూలిక సొరకాయ అనేది మనం తింటున్నాం. అందుకోసం సొరకాయ మూలిక చెట్లలో అమ్ముతుంది, పొట్లలో అమ్ముతారు. మూలిక వైద్యం అన్నీ ఉంటాయండి. అది మనం ఒక దగ్గర అడవిలో అక్కడ పోయి తెస్తేనే కాదండి. ఎక్కడికి పోయినా వైద్యం అనేది ప్రతి ఒక్కరి పనిచేస్తుంది. కొన్ని పొట్లలో దొరికే ఉంటాయి మందులు కూడా. కరక్కాయలు ఉంటాయి. ఇప్పుడు కాలంలో కరక్కాయలు కోసుకొస్తానికి పోసేది పొట్లో అయితే దొరుకుతున్నాయి. మోదుగు పోతుంటుంది, ఎంతలా పెద్ద వేడైనా తగ్గిపోతుంది. కొంతమంది యూరిన్లో ఇన్ఫెక్షన్ ఉంటుంది, మంట పుడుతుంటుంది, అది దానికి మోదుగు పోతుంటుంది కదండి, దాన్ని నానేసుకొని తాగితే తగ్గిపోతుంది. ఇవి అంతేనండి. మన పాతకాలం పూర్వీకులు కానీ మా అమ్మమ్మ కానీ, అమ్మలు కానీ, మీ అమ్మ కానీ ఇవన్నీ సింపుల్గా చేస్తుంటారు. అది మనకు ఇప్పుడు మోటుతనం అనేది వచ్చింది. కానీ అట్ట అనుకోకూడదు. సూచ్యంలోనే ఉంది మోక్షం. ఒంటికాల జపం చేసి సంవత్సరాల తరబడి పూజ చేసుకునే దాంట్లో ఉండదు, సూక్ష్మంలోనే ఉంటుంది.